నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ముగిసింది. సిబిఐ తన దర్యాప్తు ముగింపు నివేదికను కోర్టుకు సమర్పించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020 జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని చనిపోయాడు. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును సిబిఐకి అప్పగించిన తర్వాత దర్యాప్తు సంస్థ దాదాపు 4 ఏళ్ల పాటు అనేక కోణాల్లో విచారణ జరిపింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి రియా చక్రవర్తిపై చేసిన ఆరోపణలు, అదేవిధంగా రియా చక్రవర్తి సుశాంత్ కుటుంబంపై చేసిన ఆరోపణలకు సంబంధించి 2 కేసుల్లో సిబిఐ తన నివేదికను సమర్పించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ను ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని సిబిఐ నిర్ధారించింది. రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి ఈ కేసులో క్లీన్ చిట్ లభించింది. ముంబై పోలీసులు మొదట ఇది ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. అయితే సుశాంత్ కుటుంబం రియా చక్రవర్తిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2020 ఆగస్టు 19వ తేదీన సిబిఐ ఈ కేసును స్వీకరించింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య నిపుణులు సుశాంత్ సింగ్ రాజ్పుత్ది హత్య కాదని, ఇది ఆత్మహత్యనని తేల్చెప్పారు. సిబిఐ తన నివేదికను ముంబైలోని ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను ఆమోదించాలా లేదా మరింత దర్యాప్తునకు ఆదేశించాలా అనే దానిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.